ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఇంత టైం అయింది, లేచి ఉండాలి ఇంత వీడు. వినయ్ వినయ్ ఈ రూమ్ లో కూడా లేదు కదా, ఇటు వెడికి తప్పదు కదా. వినయ్ వినయ్ వీడియో కూడా లేదు, ఎటుపోయింది అసలు? వినయ్ 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 వీడు కూడా లేడు కదా, ఈ పొద్దుగా ఎటుపోయినట్టే అని వీడు. ఎటువైనారా పొద్దుగాలనే? ఎటుపోయినవరా అంటే ఏదేదో సైకిల్ చేసి చూపెట్టబడింది, అది నాకు అర్థం కాదా. ఇంకా మీ దోస్తు గారు రాకపా. ఏంది బిడ్డ, నువ్వు పొద్దుగా లేచాడో పోయాడు, ఎటుపోయినవరా అంటే సైకిల్ చేసి చెప్తాడు. ఆ సైజ్ నాకు అర్థం కాదా, అది నీకే అర్థమైంది, అది ఏందో అడిగి చెప్పు జరా. ఓహో సరే. అరే పొద్దున్న లేచి ఎటుపోయినావు? ఓహో వాకింగ్ వెళ్ళాడ బాబాయ్. అవునరా, అసలు వాకింగ్ ఎందుకు పోయినా నువ్వు? ఓహో ఏం లేదు బాబాయ్, రోజు పొద్దుగా లేచి వాకింగ్ పోతే మంచిగా బలం వస్తుంది, ఆరోగ్యంగా ఉంటామని అంటుండు, అంతేనారా? ఓహో అట్లనా, అక్కడ పొద్దుగా లేచి ఆరోగ్యం కోసం వాకింగ్ వేయండా. నేను ఇంట్లో లేడని ఆగం అవుతానా. రాందా అండి చాదాదురు. నువ్వే చేసినావానే? నువ్వైతే మంచిగా చేస్తావు. కానీ బిడ్డ, నేను ఎంత తల్లినైనా వాళ్ళు మూల భాష నాకంటే ఎక్కువ నీకు అర్థమవుతాను బిడ్డ. అయినా ఎన్నెల్లేది గింత పొద్దుగా మీద బిడ్డ. అదానే ఏం లేదు పెద్దనా, ఇలా ఫ్రెండ్షిప్ డేనే, నాకు ఉన్న ప్రాణ స్నేహితుడు ఇంకేమలేదు వీడు ఒక్కడు తప్ప. అరే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంటే
సూపర్ ఉంది కదా. నువ్వా నాకు తెచ్చినావా? ఏదా చేసా. అరే సూపర్. ఎప్పుడు తెచ్చినావా ఇది? నాకోసమా? నిన్న తెచ్చినావా? సూపర్. చూసినావానే ఇట్లా ఉంటుంది మా ఇద్దరి ఫ్రెండ్షిప్ అంటే. సరేనా మరి నేను మళ్ళీ వస్తా. సరేనా? బాయ్. మావయ్య మావయ్య ఏంటి బిడ్డ? అన్నం తిందురా. ఇప్పుడు అన్నం ఎందుకు కానీ ఇంత ఛాయ్ తీసుకురా బిడ్డ. చాయ్ తాగుతావా? సరే మావయ్య తెస్తా. దేవుడా మాకు అన్నీ ఇచ్చినావు. మా తమ్ముడినేమో మోగోని చేసినావు. వాడు పుట్టినప్పుడే మా అమ్మని తీసుకుపోతుంది. ఇంట్లో తిందామంటే తిండి పెట్టడానికి ఆడ దిక్కే లేకుండా చేస్తుంది. నోరుడి తడుగుదామంటే వాడికి మాట రాకపోయా. ఎందుకు దేవుడా మేమేం పాపం చేస్తామని మాకు ఇంత శిక్ష విధించినావు? వాడిని ఏం చేద్దామని ఎందుకు ఇట్లాంటి బతికించినావు? ఏమైంది రాధిక? ఎందుకు ఎడుతున్నావు? ఆ పల్లెం నిండా నీళ్ళేంది, నీ కళ్ళకి వెళ్ళి కన్నీళ్ళు ఎందుకు కడుతున్నాయి? ఏమైంది రాధిక? ఏం లేదండి, మా తమ్ముడికి ఫోన్ చేసిన తిన్నవారా అంటే తిండి అన్నాడు. ఎందుకురా అంటే వండలే అని చెప్తున్నాడు. వంట చేయడానికి ఆడ దిక్కు లేకుండా పోయింది. వాడిని చూస్తే గోస్ అనిపిస్తుందండి. ఎంత టైం అవుతున్నా తిండి పెట్టే దిక్కు కూడా లేదు. మీ నాన్న ఉన్నాడు కానీ మీ నాన్న అనుతాడు కదా, ఎందుకు వండలేదు అట్నా? ఉన్నాడండి మా బాబు. ఎంతైనా ఆడలు సులువాయించుకున్నట్టు బొమ్మలతో అవుతుందా చెప్పు? మా నాన్నకు వీలున్నప్పుడు అడ్డుతాడు. ఇంట్లో చూసుకోవాలి, పొలం పనులు చూసుకోవాలి. ఎంతైనా ఇంత ఆడుతున్నది లేరు. రాధిక ఊకోయే, ఎందుకు ఎడతాను? ఇవి అవసరం ఉంటే మీ ఇంటికో 10 రోజులు పో, మీ తమ్ముడికి కడుపు నిండా అండి పెట్టు.
నేను అక్కడికి పోతే మరి నీకు మామయ్యకి ఎవరు పెడతారు చెప్పు. నేను ఏదో కూడా అనుకుని తింటుంది. ఇక ముందుగా మీ తమ్మునికి మంచి సంబంధం చూసి పెళ్ళి అయితే వచ్చిన మా చెల్లె మంచిగా చూసుకుంటాయి. ఇక ఏ రాజు ఉండదు నీకు. ఊకో మరి పో నువ్వు 4 రోజులు పోయిరా. ఇంకా అన్నం పెడతా. సరే. మంచిగానా చూసినావు రాధిక, మీ తమ్మునికి మూగ జీవాలంటే ఎంత ఇష్టమో. నువ్వేమో మీ తమ్ముని ఆకలి కోసం తనలాడతాను, మీ తమ్ముడేమో వాటి ఆకలి తీరుస్తాడు చూడు. అవునండి, వానికి చిన్నప్పటి నుంచి అవంటే ప్రాణం, వాటిలోనే తృప్తిని ఎత్తుక్కుంటాడు. అల్లుడు అంత బాగా అంత మంచిగా మామ. చాలు బిడ్డ మంచిగా కూర్చోరు. కూర్చో మామ కూర్చో. కానీ బాబు పొద్దున తమ్ముడికి ఫోన్ చేసినప్పుడు అన్నం తిన్నవారా అంటే తినలేదన్నాడు. వంట చేయలే? శాతకాలే బిడ్డ చేద్దాం అనుకున్నాం కానీ శాత కాకుంటే ఇక చిన్నమ్మని చేయమన్నా అయిపోవు కదా. మొన్ననే ఒకసారి చేస్తారు, 2 రోజులు చేస్తారు బిడ్డ, అందుకే చేయాలి. కరెక్టే కానీ ఇది ఆకలికి ముందే ఆగడు. తినకుంటే ఎట్లుంటాడు చెప్పు. నాకు ఫోన్ చేసిన అయిపోవు కదా. సరే నేను వంట చేస్తా. ఆగట్లేదు మంచిగుందా? చూసిన వాడే బాబు ఎంత ఆకలి మీద ఉన్నాడు. లేకపోతే కూడా నేను తెలిసి రావు. వెళ్ళగలిగినా వెళ్ళగలి.
నీ పుట్టినరోజు నా తమ్ముంది పుట్టినరోజు కాదమ్మా, పుట్టినరోజుని అడిగితే పుణ్యం వస్తుందని అందరు ఇస్తారు, కానీ నీ మనసుకు నచ్చి వంచుతున్నాడు. మావునికి చిన్నప్పటి నుంచి మాటలు రావమ్మా, గుళ్ళు గోపురాలు తిరిగితే మాటలు అత్తవి రావు, కానీ మీలాంటి సహాయం చేస్తే ఈ జన్మ కాకపోయినా మరో జన్మ కన్నా మాటలు తేరు చిన్న ఆశను. బాబాయ్ వీడిని రోజు ఇట్లా దింపుడు ఏంది అలవాటు? ఏం చెప్పమంటావు బిడ్డ, వీడు కార్లో పోతే నిద్రపోతాడు, ఇంటికంటే అస్సలు నిద్రపోతలేడు, మమ్మల్ని నిద్రపోతలేడు. అయ్యో, ఎంత వాడుకోవాలని కూడా వాడుకుంటలేడు. ఈ కార్లో తిప్పితే ఎందుకో వెంటనే నిద్రపోతాను కావచ్చు, నిద్రపోతాడు. 9 గంటలకు బయలుదేరి 10 గంటల దాకా తిప్పితే నిద్ర వస్తే అట్లా తీసుకుని పడుకోబెడతాను బిడ్డ. మరి ఇట్లా వీడిని కార్లో ఎన్ని రోజులు దింపుడు బాపు? ఈ ఎన్ని రోజులంటే ఏం చెప్పాలా బిడ్డ, వాడు ఎప్పుడైతే యాలో నిద్రపోతాడో అప్పటిదాకా ఇప్పుడే ఉంటుంది. ఆ దేవుడు మా మీద ఎప్పుడు దయదలుతాడో ఏమో. అమ్మ నాన్న ఏంది బాబాయ్ అది? వీనికి ఇంత కళ ఉందని సంబరపడాలి, లేదు ఆ దేవుడు వీనికి మాట లేదని బాధపడడం అర్థమవుతలేదు బిడ్డ. అట్లెందుకు మాట్లాడుతున్నావు పెద్ద నాన్న? ఈ సమాజంలో పూటతో మాట మార్చే మనుషుల మధ్య మాట్లాడే కంటే మౌనంగా ఉన్నదే నయ్యం. వాడిప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ వాడి కళ మాట్లాడుతుంది పెద్ద నాన్న. ఎన్నిటికైనా వాడి కళే వాడిని బ్రతికిస్తుంది. నువ్వు అట్లా ఏం బెంగ పెట్టుకోకు. వాడు మాట్లాడకపోతేంది, వాళ్ళలో మంచి టాలెంట్ ఉంది. చూడు బిడ్డ, వాడు పేపర్ మీద అమ్మ నాన్న రాస్తేనే అంత అందంగా ఉన్నది. వాడు నోటి నిండా నాన్న అనిపిస్తే ఎంత అందంగా ఉండను, నాకు ఎంత సంతోషం అన్నా. ఆ దేవుడు పాడు కనుక ఇట్లా చేసి హలో, డాక్టర్, మా కుక్క పిల్లకి జ్వరం వచ్చింది, ఒకసారి ఇంటికి వచ్చారా? ఓకే డాక్టర్. ఏమైందమ్మా కుక్క పిల్లకి? ఏమో డాక్టర్, పాలు తాగుతలేదు, మరి జ్వరం గిట్ట ఉన్నదో ఏమో. ఉన్నదమ్మా, జ్వరం ఉన్నది. ఉన్నదా? జ్వరం ఉన్నది. మా జ్వరం ఉంది కదా బాగా, ఎస్ట్ పెట్టండి తగ్గుతుంది. మా గోళీలు మాత్రం 3 కుక్కలు వేసి.
ఏంద్రా ఏంటి నాకేం అర్థమైతలేదురా ఏంటి ఏంటిదిరా? ఏం లేదక్క, వాడు నిన్ను అక్క అని పిలవడానికి ట్రై చేస్తాను. అక్క 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 ఏమైంది అక్క? ఎందుకు వెళ్తాను? అది కాదురా, నా తమ్ముడు నన్ను అక్కని పిలుద్దామంటే ఎవరు లేకపోయా. ఏ జన్మలో ఏ పాపం చేస్తున్నానో నా తమ్ముడితోటి అక్కని వినిపించుకోలేకపోతున్నా. ఆ దేవుడు ఆ మూగుతనం మీద నాకిచ్చి వాడికి మాట ఇచ్చిన అయిపోవు కదా. వాడితోటి నోరారా అక్కని పిలిపించుకోలేని జన్మ ఎందుకు చెప్పు. అయినా వాడు నన్ను అక్కని పిలుస్తలేనందుకు కాదు, నన్ను అక్కని పిలవడానికి వాడెంత బాధపడుతున్నా అని నా బాధ. వాడిని చూస్తే తట్టుకోలేకపోతున్నా. అక్క బాధపడకక్క, బాధపడకు. మనకే కాదక్క, ఆ దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక కష్టం, ఏదో ఒక లోపాన్ని పెడతాడక్క. ఎందుకంటే ఏదో ఒక లోపాన్ని పెట్టకపోతే ఆ భగవంతుని మనం ఎక్కడ మర్చిపోతాం అన్న భయం కావచ్చు. అందుకే వారికి ఆ లోపం పెట్టిండు ఆ దేవుడు. ఏం బాధపడకక్క, బాధపడకు. ఎంత ముద్దు చూడండి. చిన్నమ్మ పెద్దమ్మ మీరు కూడా రండి. పిల్లలు రండిరా. చిన్నబాబు
ఇటువేండి వీళ్ళు ఏంటిరా ఏంటి పాప అవి డాక్యుమెంట్స్ అక్క నా పుట్టుకలోనే సగం సావున్నది. నేనెందుకు ఈ మాట అంటున్నానంటే మనిషిగా పుట్టిన నేను సాటి మనిషితోటి మాట్లాడకపోవడం ఎంతవరకు నరకమో నాకు తెలుసు. నేను చేసిన ఏ జన్మల పాపమో ఈ జన్మల నాకు మాటలు రాకుండా చేసిండు ఆ దేవుడు. ఆ దేవుడు నాకు ఒక్కసారి కనిపిస్తే ఒకే ఒక కోరిక అడగాలనున్నది. ఆ కోరిక ఏంటో తెలుసా? మా అక్కని ఒక్కసారి అక్క అని పిలవాలనుంది. అక్క, నా ఆస్తి మొత్తం నీకే ఇద్దామనుకుంటున్నా. ఎందుకంటే నేను పుట్టిన పుట్టుకకు నాకు పెళ్ళి కాదు, పిల్లలు ఉండరు. కనీసం నీకు పుట్టబోయే పిల్లలకైనా ఈ ఆస్తి చెందాలని కోరుకుంటున్నాను. చూసిందండి మీకు లోపల ఎంత బాధ ఉందో. తనకు చావు వచ్చినా కూడా మా అక్క సంతోషమే కావాలని కోరుకుంటున్నాడు ఆ దేవుని కోరిక. చూసావా బాబు, వాడు చిన్నోడైనా ఎంత పెద్ద మనసుతో ఆలోచిస్తున్నాడు. వాడు మనిషిని మాత్రమే పడుతున్నాడు. వాడి మనసు ఎప్పుడో చచ్చిపోయింది. ప్రతి క్షణం నా గురించే ఆలోచిస్తున్నాడు. ఆ దేవుడు వినిపిస్తే కూడా నూరారా అక్క అని పిలవాలనుంది అనే కోరిక కోరుతా అన్నాడు. బాబు, నాకు కూడా దేవుడు కనిపిస్తే నా తమ్ముడితోటి నూరారా అక్క అని పిలిపి దేవుడా అని కోరుకుంటా. కానీ జన్మలో అది తీరేటట్లు లేదు. చూస్తావా బాబు, వాడు నా గురించే కాదు మాకు పుట్టబోయే పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నాడు. చూడు ఎంత పెద్ద మనసు బాబు వీడిది. వీనికి నేను అక్కగా ఉండడం అదృష్టం బాబు. వీనికి భూమి మీద జన్మనిచ్చిందంటే ఆ దేవుడు వీడికి తోడు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఉంటది. నా తమ్మునికి మహారాణి లాంటి సంబంధం చూసి చేద్దాం బాబు. నువ్వన్నా నిజమే బిడ్డ. ఆ భగవంతుడు కోడల్ని ఎక్కడో ఒకరిని పుట్టించే ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసే రోజులు తొందరగా రావాలని ఆ భగవంతుడు కోరుకుంటుంది. నిజంగా మామయ్య, వీని ప్రతి ఆలోచన రాధిక కోసమే. ఇలాంటి బామ్మలు దొరకడం నా అదృష్టం. రాధిక, మీ తమ్మునికి మహారాణి లాంటి అమ్మాయి కాదు, మహారాణే చూసి పెళ్లి తప్ప. మా తమ్మునికి ఏం తక్కువ, మహారాజు. పెద్దనా కరెక్ట్ నువ్వు 100 సంవత్సరం లోపు నెరవేరాలని నేను కూడా దేవుని కోరుకుంటాననే. ఏమో అక్క బాబా, ఈయన పుట్టినరోజు నాడు మనం ఎట్లా కలుసుకున్నామో మళ్ళీ పెళ్లిలో కూడా అందరం సంబరంగా కలుసుకుంటాం. ఓకేనా? దావత్ మాత్రం మొత్తం లేదే. వెల్కమ్ టు ఆర్విఎస్ క్రియేటివ్స్. ఒక విషయం చెప్పాలండి, ఇదంతా యాక్టింగే. కాకపోతే ఏంటంటే దీంట్లో నిజమైన అంశం కూడా ఉందండి. అదేంటంటే ఈ అబ్బాయి చూడడానికి ఎంత బాగున్నాడు, కాకపోతే ఒకే ఒక లోపం అండి, మాటలు రావు అన్నా కూడా ఎవరు నమ్మరు, నమ్మసక్యంగా లేడు కూడా. కాకపోతే ఎంత టాలెంట్ ఉందంటే ప్రతిదీ రాయడం, చదవడం, ఆ సిస్టమ్ ఆపరేటింగ్ చేయడం ప్రతిదీ వచ్చండి. ప్రస్తుతం ఈ అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు.
ఓకే, లోపం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక శాపమే కావచ్చు. కాకపోతే ఆ లోపం ఉందని ఎప్పుడు బాధపడొద్దండి. దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి దారి చూపిస్తూనే ఉంటాడు. లోపం ఉందని బాధపడకుండా అన్ని విధాల ముందుకెళ్తూ ఆ లోపాన్ని మర్చిపోయే విధంగా బతుకుతాడని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అబ్బాయికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని, మీ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు అందరి ఉండాలని కోరుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా నటించిండో. మేము ఇంతవరకు అందరినీ నటులతోనే కలుపుదాలు పెట్టి నటిస్తాం, కానీ ఈ రోజు రియల్ గా ఒరిజినల్ క్యారెక్టర్ తో చూపించినాం. చాలా బాగా యాక్టింగ్ చేసిందండి. మాటలు రాకపోయినా కూడా మీరు చూస్తే తెలుస్తుంది. ఆ వీడియో చూడండి, మరి ఎంత బాగా మాటలు రావంటే కూడా మీరు నమ్మరు. చూసి చెప్పండి ఎలా ఉందో. ఇక్కడ సారు, మేడం, అబ్బాయి వాళ్ళ ఫాదరు, మదరు. నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఇదే ఇంట్లో ఒక షూట్ చేసినప్పుడు అబ్బాయిలో ఉన్న టాలెంట్ చూసిన. అప్పుడు షూటింగ్ చేస్తావా అని అంటే ఇట్లా తలూపిండు అంతే. ఒక రియల్ గా ఒరిజినల్ క్యారెక్టర్ రాసుకొని ఒక వ్యక్తితో చెప్పించడం ఎంత కష్టమో, కానీ అంతకంటే ఈజీగా ఒక మాటలు రాని అతనితో ఇట్లా చెప్తేనే ఒక సెకండ్ లా క్యాప్ చేసుకొని చేసిండు. మీరు వీడియో అయితే మొత్తం చూసేది కదా. సో ఏదో ఒకటి లోపం ఉందని చెప్పేసి ఆగడం కాదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాడు, మంచి ఆర్టిస్ట్, మంచి కళాకారుడు, అన్ని చేస్తాడు. సినిమాలు కూడా చేద్దామా? చూసిరా అట్లా ఉంటది అన్నట్టు. ఓకే, మాటలు రాకపోయినా ముఖ కవలికలతో ఎంత బాగా నటించిందంటే మాటలు వచ్చిన వాళ్ళకైనా కూడా ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అనేవి టేక్ల మీద టేక్లు అవుతాయండి. కాకపోతే ఈ అబ్బాయి నిజంగా చాలా చాలా బాగా నటించారు. చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.